జోరుగా కాంగ్రెస్ లో చేరికలు, స్థానికులకే కాంగ్రెస్ లో ప్రాధాన్యం. వలస నేతలు దోచుకోవటానికి దాచుకోవటానికి మాత్రమే వస్తారు. కాంగ్రెస్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా రోజు రోజుకు పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భీమిలి నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ వీడి కొయ్య ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో హాస్ని గ్రూప్ అధినేత వర్మ చేరారు. ఈ సందర్భంగా తాళ్లవలసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జోరుగా కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానికులకు గుర్తింపిస్తుందని, రానున్న ఎన్నికల్లో స్థానికులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తామన్నారు. విశాఖపట్నాన్ని వలస నేతలు ఏలుతున్నారని, దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతామని, స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, 50% రిజర్వేషన్లు స్థానికులకే కేటాయించారని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపిందన్నారు. ఈ సందర్భంగా హాస్ని గ్రూప్ కంపెనీ అధినేత వర్మ మాట్లాడుతూ తాను విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి అభిమానిని, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరానన్నారు. తను వైసీపీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 100 ఎకరాలు దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం పేదవాడికి రక్షణ కల్పించలేకపోతున్నారని, అధికార దాహమే కాని పేదల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వరదరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా మా పీసీసీ అధ్యక్షులు షర్మిల గారు వచ్చిన రోజు నుంచి ఈరోజు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా విశాఖపట్నంలో 2024లో కాంగ్రెస్ పార్టీ అన్ని 175 స్థానాల్లో పోటీ చేస్తూ 175 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో అభ్యర్థిని సెలెక్ట్ చేసి వాళ్ళే గెలిపించే దశగా షర్మిలమ్మ గారు, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే గిరికి రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు నాయకత్వంలో, అలాగే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన రాకేష్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు మిగతా పెద్దలందరూ కూడా అందులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్లోనే ఆయన రాజకీయ ప్రవృత్తి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన షర్మిలమ్మ గారు రాగానే నేను మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు శక్తివంతం లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను కృషి చేస్తానని చెప్పడం అయితే గతంలో జరిగింది. అదే దశగా ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు అప్లికేషన్ ద్వారా విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం నుంచి 15 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఇంకా ఈ నెల 28 వరకు కూడా ఉన్నాయి. అలాగే విశాఖ పార్లమెంట్లో కూడా అనేక మంది పోటీ పడుతున్న దశలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. రేపు రానున్న కాలంలో కూడా మా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సంతకం ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇచ్చేది కాంగ్రెస్, మళ్ళీ అది కంప్లీట్ చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది గతంలో. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేవలం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కేంద్రాన్ని తాకట్టు పెట్టారు గౌరవించడానికి, మరియు విశాఖపట్నం జిల్లాలో దాదాపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా దేశంలోనే అత్యంత వేగంగా పెరిగినటువంటి ఈ జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో పుట్టిన ప్రాంతీయవాసులకు ఎవరికి కూడా రాజకీయ అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం. మీరు ఆలోచన చేయండి పత్రికా సోదరులారా, స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల అభివృద్ధి ఎంత కుంటుపడిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2004లో స్వర్గీయ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం జిల్లా పరిస్థితి అంతకుముందున్న పరిస్థితి వస్తాయని మీరు తెలియజేస్తున్నారు. గతంలో రాజశేఖర గారు రాకముందు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని రెట్టింపు యూనివర్సిటీలు
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కేవలం 5 ఏళ్ల కాలంలోనే తీసుకొచ్చారు. ఒక్క విశాఖపట్నంలో అంబేద్కర్తో పాటు శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీ, అలాగే నన్న యూనివర్సిటీ రాజమండ్రిలోను, మరి ఈ జిల్లాలోనే 2 యూనివర్సిటీ అందరికీ తీసుకురావడంతో పాటు జేఎన్యూ ఇంజనీరింగ్ కాలేజీ విజయనగరంలో ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని కూడా యూనివర్సిటీ చేశారు. మెడికల్ కాలేజీ అప్పట్లో ఉన్నటువంటి 9 మెడికల్ కాలేజీలు ఉంటాయి, దాని రెట్టింపు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ వైఎస్ రాజశేఖర శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా జరిపే పరిస్థితి చూసాం. మీకు తెలుసు భీమిలి నియోజకవర్గం డాక్టర్ వైఎస్ రాజశేఖర నేతృత్వంలో ఎంత సర్వేగా అభివృద్ధి చెందింది. బీచ్లో డబుల్ రోడ్ రానివ్వండి, లేదా ఈ మధురవాడ ఈ భీమిలి నియోజకవర్గంలో ఐటీ పార్క్ రానివ్వండి, బీఆర్టీసీ రోడ్ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు కూడా దాన్ని తొమ్మిది తొక్కి పడుకోబెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో చంద్రబాబు అధికారం ఉండేటప్పుడు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారో అదే విధంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తున్నారు. మీరందరూ స్థానికులు, మీరే ఆలోచన చేయండి. ఒక స్టీల్ ప్లాంట్ ఏ ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతే దాదాపు ఈ రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్ల విలువైన ఆస్తి కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలకే దారదర్శన పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. అది రేపు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అదే జరుగుతుంది, లేదా మరొకసారి కూటమి వచ్చినా కూడా అదే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మీ ద్వారా నేను ప్రధానికాన్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కాపాడగలదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, సకాలంలో పోలవరం పూర్తి చేయడం కానీ, లేదా ఇక్కడ ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటి అభివృద్ధిలో 26,000 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టంలో పొందుపరిచినట్టు బుందేలు కలహాటి తరహా నిధుల్ని 20,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ళు కనుక్కోవాల్సింది కేవలం 700 కోట్ల రూపాయలు ఇస్తే 2 ప్రభుత్వాలు ఏ విధంగా నోరుస్తున్నాయో మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పాలన, చంద్రబాబు పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఒకసారి మనం బేరేజ్ వేసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అభివృద్ధి ఏ విధంగా పుట్టిపడుతుందో. ఈ సంక్షేమం అనేది పుట్టింది 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అయ్యామో మీకు తెలుసు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా, లేదా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినా, లేదా ఇందిరా బిల్లు ఇచ్చినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మాత్రమే చేశారు. మీకు తెలుసు మనం ఉన్నట్టు ఎయిర్పోర్టు రాజశేఖర్ రాకములకు చిన్న వర్షం పడితే చేపలు పట్టుకోవడం అనుకుంటే ఎయిర్పోర్టు, వారానికి 1-2 విమానాలు దిగే ఎయిర్పోర్టు ఈవేళ అర్ధరాత్రి కూడా విమానాలు ఎగురుతున్నాయి. సింగపూర్ విమానం ఎగురుతుంది, దుబాయ్ విమానం ఎగురుతుంది. ఈవేళ రోజుకి దాదాపు 10,000 మంది ప్రయాణం చేసే విధంగా ఈవేళ మరి ఎయిర్పోర్ట్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే మనం చూసాం. 10 ఏళ్ళు అయితే భోగాపూర్ ఎయిర్పోర్ట్ అదుగో ఇదిగో 2 శంకుస్థాపన, 2 శంకుస్థాపన చేస్తాడు, ప్రారంభోత్సవం. కాబట్టి రేపు మేము స్వస్థగా కాంగ్రెస్ పార్టీ మీకు స్వస్థంగా ఈవేళ ముందుకు వచ్చాం. మేము స్థానికులకి, స్థానిక కార్యకర్తల అభిప్రాయాల మేరకు స్థానిక టికెట్లు ఇస్తాం. విశాఖపట్నంలో దాదాపు 50 లక్షల జనాభా ఉంటే పాయకరాపేట నియోజకవర్గంలో పోటీ చేయడానికి విశాఖపట్నం జిల్లాలో ఎస్సీలే లేనట్టు రాజ్యాంగం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే అది విశాఖపట్నాన్ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. విశాఖపట్నాన్ని స్థానికేతతో నింపే పరిస్థితి మనకు ఇవాళ భీమిలో పోటీ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, లేదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాస్ వస్తే స్థానికులకి భీమిలి నియోజకవర్గానికి స్థానికులు చూడదు. అత్యంత విలువైనటువంటి విలువగల భీమిలి నియోజకవర్గాన్ని దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా పోటీ పడి స్థానికులు దూరం చేసే పరిస్థితి. వైఎస్ఆర్ చేసే పూర్తిగా ఆర్థికంగా జిల్లాని మరి దోచుకుని ధ్వంసం చేసినట్టు బొత్స సత్యనారాయణకి మరొకసారి విశాఖపట్నం జిల్లా అప్పచెప్పగానే స్థానికంగా ఉన్నటువంటి బలమైన నాయకులుగా ఉన్నటువంటి నాగిరెడ్డి గారిని, వాళ్ళ అమర్ని కూడా, మంత్రి కూడా అమర్ని కూడా ఇవాళ రాజకీయంగా సమాధి చేసే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఇవాళ ఏ విధంగా ఉందో చూడండి. ఒక పక్క ఎంఈఓ సత్యనారాయణ స్థానికేతరుడు, మరో పక్క అవాంతి శ్రీనివాస స్థానికేతరుడు, కేకే రాజ్ స్థానికేతరుడు. విశాఖపట్నం నగరంలో కానీ, విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ స్థానికులనే వాళ్ళకి టికెట్ రాకుండా చేసేటువంటి భయంకరమైన కుట్ర తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నడువు కట్టి స్థానికులు అన్యాయం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు ఇద్దరికి ఈవేళ 3 రాజ్యసభ సభ్యులు ఉంటే గతంలో 11 మంది రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరిని కూడా, విశాఖపట్నం నుంచి ఒక్కరు కూడా రాజ్యసభకి ఎంపిక చేయలేదంటే విశాఖపట్నం పట్ల దోచుకోవడానికి విశాఖపట్నం భూములు కబ్జా చేయడం,
విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ ఆస్తులు పెరగడానికి విశాఖపట్నాన్ని ఉపయోగించుకుంటారు తప్ప స్థానికులకు ఎవరికి కూడా విశాఖపట్నం పుట్టిన ఎవరికి కూడా మరి ఏ విధంగా రాజకీయ ప్రయోజనం చెల్లించడంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నాయి. అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం ఎవరికి ఇస్తారంటే దిలీప్ చక్రవర్తి అంటారు, లేదా జనసేన అయితే నాగబాబు అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ లేదా చంద్రశేఖర్ అంటే పరిస్థితికి ఈవేళ రెండు పార్టీలు కూడా ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే ఎన్నికలు ఇది స్థానికేతలకి మధ్య జరిగే యుద్ధంగానే మేము చూస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఈ స్థానికేతరులు మీరు ఏ విధంగా విశాఖపట్నం మీద మరి మీరు టికెట్లు ఇచ్చి స్థానికేతరులు అంచవేయాలని మీరు చూస్తూ ఉన్నారు. మీలాగే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్థానికేతర టికెట్లు ఇచ్చి ఏ విధంగా ఇక్కడ చేస్తుందో, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ స్థానికులు ఎంపీలుగా తీసుకొచ్చి ఇక్కడ మన మీద ఉత్తరాన్ని చేస్తున్నటువంటి దీని మీద కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక యుద్ధం చేయబోతోంది. స్థానికేతరులకి మేము వాళ్ళ మీద వ్యతిరేకం కాదు, కానీ స్థానికుల్ని సర్వనాశనం చేసే పరిస్థితి ఉంది. మీరు కూడా స్థానికులు, మీరు కూడా ఆలోచించండి. పాత్రికేయులున్నారా, ఎంత ఘోరమైనటువంటి విశాఖపట్నం జిల్లాలో మరి అందరికీ అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని సమానంగా గౌరవించే విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం ప్రాంతం మరి విశాఖపట్నం స్థానికుల్ని ముంచేయడానికి ఇవాళ ఈ 3 పార్టీలు, ఈ 4 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దానిని తిప్పి కొట్టడానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్థానికులు టికెట్ ఇవ్వడమే కాకుండా స్థానిక కార్యకర్తలకు అభిప్రాయాన్ని, స్థానిక ప్రభుత్వాలకు మనోభావాలు తెలియజేసుకుని ఖచ్చితంగా ఇష్ట విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలు స్థానికేతరుల మధ్య యుద్ధం జరగబోతుంది. స్థానికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, స్థానికేతరులకు అండగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన మరి బీజేపీ పార్టీ ఉన్నాయి. స్థానికులకి ఇక్కడ విశాఖపట్నంలో స్థానికులు కనుక